My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, may God bless you as you start this new month. దేవుడి ఈ నూతనమైన నెలను ప్రారంభించుచు ఉండగా మిమ్మును ఆశీర్వదించును గాక. It's also the beginning of a new financial year. అలాగే నూతన ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నెలతోనే ఆరంభం. And may God prosper you this year and build everything up in your life. దేవుడి ఈ సంవత్సరం మీ ఆర్థిక జీవితాన్ని ఆశీర్వదించి సమస్తమును ఔన్నత్యముగా నిర్మాణము చేయును గాక. Today I'm going to talk to you about how to make your home stand. ఈ రోజున మీరు మీ యొక్క నివాస గృహమును నిలిచి ఉండు దానిలాగున చేసుకోవడం ఎలా అనే సంగతిని మాట్లాడబోతూ ఉన్నాను. How to make your life stand up. మీ యొక్క జీవితము లేచి నిలిచి ఉండులాగున ఎలాగున చేసుకోవాలి? The only way is found in this month's promise, as it is written in Psalm 127 and verse 1. ఇందుకు ఉన్న ఏకైక మార్గాన్ని 127వ కీర్తన మొదటి వచనంలో మాత్రమే మనము కనుగొనగలము. Unless the Lord builds the house, the builders labor in vain. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. Many try to build a house. అనేక మంది గృహాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. We ourselves may try to build our own house, our family, our life and so on. మనమే స్వయంగా నివాస గృహాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తుంటాం. But the scripture says, కానీ లేఖనమేం చెప్తోందంటే, unless the Lord builds the house or the family or one's life, everything else is in vain. యెహోవా ఇల్లు లేక కుటుంబము లేక వ్యక్తిగత జీవితమును నిర్మాణము చేయని ఎడల ప్రయాసపడు వారి ప్రయాస వ్యర్థమే. In Hebrews chapter 3 and verse 4, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో the Bible says, బైబిల్ ఏమని చెప్తోంది అంటే, every house is built by someone, ప్రతి ఇల్లును ఎవని చేతనైనను ఒకని చేత కట్టబడుతోంది. but God is the builder of everything. కానీ సమస్తమును నిర్మాణము గావించిన వాడు దేవుడే. God will build everything for you this month. దేవుడు ఈ నెల మీకోసం సమస్తమును నిర్మాణము చేస్తారు. Everything that needs to be built. నిర్మాణము కావలసి ఉన్న ప్రతిదానిని, And everything that is broken, shattered and destroyed అలాగనే బ్రద్దలైన, చెదిరిపోయిన, నాశనమునకు గురైన ప్రతిదానిని shall be built by God for you in your life. మీ జీవితంలో మీ నిమిత్తమై దేవుని చేత నిర్మాణము గావించబడును. Your family life will be built. మీ కుటుంబ జీవితం నిర్మాణం గావించబడుతుంది. Your health will be built. మీ ఆరోగ్యం నిర్మాణం గావించబడుతుంది. Your job will be built. మీ ఉద్యోగం నిర్మాణం గావించబడుతుంది. Success will be built. సాఫల్యత నిర్మాణం గావించబడుతుంది. Anointing will be built. అభిషేకం నిర్మాణం గావించబడుతుంది. Prosperity will be built. వర్ధిల్లత నిర్మాణం గావించబడుతుంది. Peace will be built. సమాధానం నిర్మాణం గావించబడుతుంది. Anointing and grace for miracles will be built. అద్భుతాల కొరకైన కృప, అభిషేకము నిర్మాణము గావించబడతాయి. Jesus will be built యేసు నిర్మాణము గావించబడతాయి in your life మీ జీవితములో. this day. ఈ రోజున Open your heart to God. మీ హృదయమును దేవుని కొరకై తెరవజేయండి. He loves you. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నారు. You are his partner. మీరు ఆయనకి భాగస్థులై ఉన్నారు. He is your father and your God in your life. ఆయన మీ జీవితములో మీకు తండ్రియు మీకు దేవుడును అయ్యున్నారు. He will build everything for you. ఆయన మీకోసం సమస్తాన్ని నిర్మాణం చేస్తారు. When God builds a home, దేవుడు ఒక గృహాన్ని నిర్మాణము గావించి ఉన్నప్పుడు he builds it as a peaceful home. ఆయన దానిని సమాధానకరమైన గృహంగా నిర్మాణం చేస్తారు. If you read Isaiah 32 and verse 18, యెషయా 32:18 వచనాన్ని మీరు చదివినట్లయితే, the Lord says, ప్రభు ఏమని సెలవిచ్చారంటే, my people will live in peaceful dwelling place. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందు నివాసము చేస్తారు. They will live in secure homes. ఆశ్రయ స్థానములందు నివాసము చేస్తారు. They will live in undisturbed places of rest. సుఖకరమైన నివాసములందు వారు నివసించెదరు అని వ్రాయబడి ఉన్నది. Everything will be peaceful in your life. మీ జీవితంలో సమస్తమును కూడా సమాధానకరముగా ఉంచబడతాయి. Everything will be protected in your life. మీ జీవితంలో అన్నీ కూడా భద్రపరచబడినవిగా ఉంటాయి. Everything will be restful and happening in your life. అన్నీ కూడా మీ జీవితంలో విశ్రాంతిగాను, కార్యములు జరుగుతున్నట్టుగాను ఉంటాయి. Jesus said, యేసు ఏమని చెప్పారంటే, come unto me all you that labor and are heavy laden. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతినిచ్చేదను. What is the rest we get? మనం ఎటువంటి విశ్రాంతిని పొందుతాము? The Lord will perfect everything concerning us. ప్రభు మనకు సంబంధించిన సమస్తాన్ని లోపరహితంగా సమకూరుస్తారు. Yes, He Himself will arrange everything
and do everything for our lives. ఆయనే స్వయంగా మన జీవితం కోసమైన సమస్తమును కూడా సంపూర్తి చేస్తారు. Not we going and searching for it. మనము వెళ్ళి దానికోసం వెదుకులాడడం కాదు. But God's plan will be fulfilled in your life and you will have rest to enjoy those blessings. దేవుని ప్రణాళిక మీ జీవితములలో నెరవేర్చబడుతుంది. మీరు అట్టి ఆశీర్వాదములను ఆనందించడానికి తగినంత విశ్రాంతిని కలిగి ఉంటారు. God bless you with this blessing. దేవుడి ఆశీర్వాదము చేత మిమ్మును దీవించును గాక. Psalm 147 and verse 14. 147వ కీర్తన 14వ వచనములో The Bible says, God grants peace to your borders నీ సరిహద్దులలో దేవుడు సమాధానము కలుగు చేయువాడు అని వ్రాయబడి ఉన్నది. and satisfies you with the finest blessing. శ్రేష్టమైన గోధుమ పంటతో నీకు తృప్తినిస్తారని వ్రాయబడి ఉన్నది. It happened to the first believers. ఆరంభ లేక ప్రథమ విశ్వాసులకు ఈ రీతిగా జరిగి ఉన్నది. After Jesus left them, యేసు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత they all prayed together, stayed together, professed the name of Jesus together. వారందరూ కలిసి ఉండి ప్రార్థించారు, కలిసి ఉండి జీవించారు, యేసు నామాన్ని ఏకముగా కూడి ఉండి ప్రకటించారు. And what happened? అప్పుడు ఏమి సంభవించింది? Acts 9:31. అపోస్తుల కార్యములు 9:31 వచనం. The church had a time of peace సంఘము సమాధానకరమైన సమయాన్ని కలిగి ఉన్నది and was strengthened. అలాగుననే బలపరచబడి ఉన్నది కూడా. They lived in the fear of God, reverence to God. వారు దేవుని ఎడల అత్యున్నతమైన పూజ్య భావాన్ని, గౌరవ భయభక్తులను కలిగి జీవించారు. They were encouraged by the Holy Spirit వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహించబడి ఉన్నారు. and they increased in number. వారు సంఖ్యలో ఎంతగానో విస్తరించి ఉన్నారు. This is peace, ఇది సమాధానము, prosperity, వర్ధిల్లతయు, protection భద్రతయు and increase. ఇంకను వృద్ధి కలుగ చేయబడింది. This is what God is going to give you. దేవుడు దీనిని మీకు అనుగ్రహించనయ్యున్నారు. As you are encouraged by the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహించబడుతూ ఉండగా, living righteously and doing everything which God wants you to do. నీతిగా జీవించుచు దేవుడు చేయమని కోరుకున్న కార్యములన్నిటినీ కూడా మీరు జరిగించుచూ ఉండగా, Peace and rest as God brings everything into your life. సమాధానమును, విశ్రాంతిని దేవుడు సమస్తమును మీ జీవితంలోనికి తీసుకుని వస్తారు. Yes, God gives you a dwelling or a life of peace. అవును, దేవుడు సమాధానకరమైన నివాస స్థలమును లేక జీవితమును అనుగ్రహిస్తారు. God secondly gives you a house which is filled with His salvation. రెండవదిగా దేవుడు మీకు తన రక్షణ చేత నింపబడి ఉన్న నివాస గృహమును అనుగ్రహించేవానిగా ఉంటారు. God will command salvation to your household. దేవుడు మీ ఇంటి వారి అందరికీ కూడా రక్షణను ఆజ్ఞాపించేవానిగా ఉంటారు. Acts 16:31. అపోస్తుల కార్యములు 16:31 వచనం. Believe on the Lord Jesus Christ and you will be saved. You and your family members, your household. ప్రభునందు విశ్వాసముంచుము, నువ్వు రక్షించబడెదవు, నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడెదరు. Yes, God will give you a family life where everyone has accepted Jesus as Lord of their life. అవునండి, దేవుడు మీ కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ వారి జీవితమునకు ప్రభువుగా యేసును అంగీకరించిన వారిని కలిగి ఉండే కుటుంబాన్ని ఇస్తారు. Every family member will be free of sin. ప్రతి కుటుంబ సభ్యుడు కూడా పాపము నుంచి విడిపించబడ్డ వారిగా ఉంటారు. Every family member will be righteous doing the will of God. కుటుంబములో ప్రతి సభ్యుడు దేవుని చిత్తమును జరిగించుచు నీతిని కలిగిన వారిగా ఉంటారు. Your home, your life will be a life of salvation. మీ జీవితము, మీ గృహము రక్షణను కలిగిన జీవితంగా ఉంటుంది. And you will be connected to heaven as a family. మీరు కుటుంబ సమేతముగా పరలోకముతో అనుసంధానమై ఉంటారు. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. In 1 Corinthians 7:14, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, an unbelieving wife is sanctified by the believing husband. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పవిత్రపరచబడుతోంది అనే మాట వ్రాయబడి ఉన్నది. Or an unbelieving husband is sanctified by the believing wife. లేక అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్యను బట్టి పవిత్రపరచబడతారని వ్రాయబడి ఉన్నది. Unbelieving wife is sanctified by the believing husband. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పరిశుద్ధపరచబడెదరు. If one person has salvation and follows Jesus, keeping Him as Lord in their life,
the spouse also gets the influence of the Holy Spirit to be transformed as a child of God. ఒక్క వ్యక్తి గనక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని వెంబడించేవారైతే ఆ వ్యక్తి యొక్క జీవిత భాగస్వామియు కూడా దేవుని చేత రూపాంతరపరచబడి దేవునిని వెంబడించేవారవుతారు. Yes, the Holy Spirit transforms the other person. అవును, పరిశుద్ధాత్ముడు ఇతర వ్యక్తిని రూపాంతరపరుస్తారు. It will happen to you. మీకు అలాగున జరుగుతోంది. Husband and wife shall follow the Lord భర్త భార్య ప్రభువును వెంబడించేవారు కావాలి. with salvation in their spirits, వారి ఆత్మలలో రక్షణను కలిగి ఉండి following Jesus. యేసును వెంబడించేవారిగా. In the same way, అదే రీతిగా when the husband and wife maintain faith within themselves, భర్త భార్య వారి మధ్యలో వారు విశ్వాస్యతను కొనసాగిస్తున్నప్పుడు their children become godly children. వారి యొక్క బిడ్డలు దైవీకమైన బిడ్డలవుతారు. Malachi 2 and verse 14. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. So the parents shall be godly, and the children also shall have salvation and shall become godly children. కనుక తల్లిదండ్రులు దైవికముగా ఉండాలి, బిడ్డలు కూడా రక్షణ పొంది దైవికమైన బిడ్డలుగా ఉంచబడతారు. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. And those who have backslidden, God says, I will bring them back to me. ఇంకను వెనుకంజ వేసి వెనకబడిపోయిన వారిని దేవుడు సెలవిస్తున్నాడు, నేను తిరిగి మరలా వారిని తీసుకుని వచ్చేదను. Jeremiah 3:22. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. He will cure everyone who has backslidden in your family and bring them back to Jesus. మీ కుటుంబంలో వెనుకంజ వేసిన వారందరినీ కూడా ప్రభు స్వస్థపరిచి తిరిగి మరలా వారిని యేసు చెంతకు తీసుకొని వచ్చును. I pray this blessing upon your family members. ఇటి ఆశీర్వాదమును మీ కుటుంబ సభ్యుల మీదకు నేను ప్రార్థన చేయుచున్నాను. In the name of Jesus. యేసు నామములో Lord, I pray ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను that in this family, ఈ యొక్క కుటుంబములో the husband and wife shall be together, భర్త భార్య ఇరువురు ఏకమై కలిసి ఉందురుగాక. and they shall follow the Lord together, వారు ఇరువురు కలిసి ప్రభువును వెంబడించుదురుగాక. and their heart shall be transformed and cleaned up to become the child of God in the name of Jesus. వారి హృదయం రూపాంతరపరచబడి పరిశుద్ధపరచబడి యేసు నామములో దేవుని బిడ్డలుగా వారు అగుదురుగాక. Let the husband and wife become children of God in the name of Jesus. భర్తయు భార్యయు యేసు నామములో దేవుని బిడ్డలు అగుదురుగాక. Let every sin go, ప్రతి పాపము వెళ్ళిపోవాలి, unrighteousness go, అవినీతి వెళ్ళిపోవాలి, and difference of opinion go in Jesus' name. విభిన్నమైన అభిప్రాయాలు లేక భేదాభిప్రాయాలు యేసు నామములో వెళ్ళిపోనుగాక. And let there be holiness పరిశుద్ధత ఉంచబడును గాక. in their relationship. వారి యొక్క బాంధవ్యములో Every addiction come out in Jesus' name. ప్రతి వ్యసనము యేసు నామములో బయటకు రావాలి. Let them value each other వారు ఒకరికి ఒకరు విలువను ఆపాదించుకునేలాగున జీవించుచూ ఉండాలి. and say, my partner is given by నా God, జీవిత భాగస్వామి నాకు దేవుడిచ్చారని చెప్పుకునే వారిగా వారు ఉండాలి. and say, my spouse is given by God, నా జీవిత భాగస్వామిని దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పుకుంటూ ఉండాలి. and let them have a holy union, Lord. వారు పరిశుద్ధమైన సంగమమును కలిగి ఉండాలి ప్రభువా. Because of that, Lord, అందును బట్టి ఏ ప్రభువా let their children become godly children in the name of Jesus. వారి యొక్క బిడ్డలు యేసు నామములో దైవికమైన బిడ్డలగుదురుగాక. Let holiness come upon the children in the name of Jesus. పరిశుద్ధత యేసు నామములో వారి బిడ్డల మీదకు దిగివచ్చును గాక. Every addiction come out, ప్రతి వ్యసనము బయటకు రావాలి, every failure come ప్రతి out, ఓటమి బయటకు రావాలి, every lethargy come out. ప్రతి సోమరితనము బయటకు రావాలి. Let them become responsible, faithful children వారు నమ్మదగిన బాధ్యతాయుతమైన బిడ్డలుగా ఉందురుగాక. in the name of Jesus. యేసు నామములో Every backslidden person in the family, let them come back to Jesus now. వారి కుటుంబములలో ప్రభువు నుంచి వెనకబడిపోయిన ప్రతి వ్యక్తి యేసు నామములో తిరిగి మరలా ప్రభు చెంతకు వచ్చుదురుగాక. Lord, cure their backslide ప్రభువా వారు వెనుకంజ వేసిన విధానమును మీరు బాగు చేయండి. in Jesus' name. యేసు నామములో Let your blessings flow. మీ ఆశీర్వాదములు ప్రవహించాలి. The family members follow Jesus and have great prosperity, peace, and protection. కుటుంబ సభ్యులు ప్రభువును వెంబడించేవారిగా గొప్ప వర్ధిల్లతను సమాధానమును భద్రతను కలిగి ఉండాలి. In Jesus' name. యేసు నామములో Thank you for doing it, Lord. ఇలా చేయించినందుకే వందనములు ప్రభువా. My friend, just praise the Lord. నా స్నేహితులారా కేవలం ప్రభువును స్తుతించండి, Rejoice in Him.
ఆయనలో ఆనందించండి. Yes, you should join the family blessing plan in Jesus Calls ministry. అవును, యేసు పిలుచున్నాడు పరిచర్యలో ఉన్న కుటుంబ ఆశీర్వాద పథకములో మీరు సభ్యులుగా చేర్పించబడాలి. Yes, download the Jesus Calls app అవును, యేసు పిలుచున్నాడు యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకోనండి. in your phone, మీ యొక్క ఫోన్ లో either in Android or iOS, Apple. You can get it and there you can enroll yourself. మీరు ఆండ్రాయిడ్ లో గానీ యాపిల్ iOS లో గానీ దాన్ని డౌన్లోడ్ చేసుకుని సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. And also you can go to our website, అలాగే మీరు మా వెబ్సైట్ ను సందర్శించవచ్చు, jesuscalls.org, jesuscalls.org, and join with the Lord. ప్రభుతో కూడా ఏకము కండి, Join your మీ family. కుటుంబాన్ని సభ్యులుగా చేర్పించండి. Let prayers start for your family in the prayer tower every day. ప్రతి దినము మీ కుటుంబం కోసమైన ప్రార్థనా గోపురంలో ప్రారంభించబడతాయి. We want to support you in prayer. ప్రార్థనలో మీకు సహకరించాలని మేము కోరుతున్నాం. That all these blessings will come upon your home and God will build your family. ఈ ఆశీర్వాదములన్నీ మీ గృహము చెంతకు రావాలి. దేవుడు మీ గృహమును ఆ రీతిగా నిర్మాణం చేయాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. I'm going to talk to you about a third blessing. నేను మూడవ ఆశీర్వాదం గురించి మీతో ముచ్చటించకోరుచున్నాను. God is going to build your family, your home as a serving family. దేవుడు మీ గృహాన్ని లేక కుటుంబాన్ని సేవ జరిగించు కుటుంబంగా ఆశీర్వదించనయ్యున్నారు. Yes, everyone in the family will begin to serve the Lord, serve the people in the name of the Lord. అవును, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా దేవుని సేవించేవారిగా దేవుని ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు. Isaiah 8:18. యెషయా 8:18 వచనంలో The prophet says, ప్రవక్త ఏమని చెప్తున్నారంటే, "Here am I, Lord. ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉండి ఉన్నాను, I and my children నేనును నా యొక్క పిల్లలును, that the Lord has given me. యెహోవా నాకిచ్చిన పిల్లలును, We shall be signs and symbols in Israel." ఇజ్రాయిలులో మేము సూచనలుగా మహత్కార్యములుగా ఉండెదము. Yes, we shall be signs of the Lord. అవును, మేము యెహోవా వలన సూచనలుగా ఉంటాము. The love of God will flow through us to the people. దేవుని ప్రేమ మా ద్వారా ప్రజల యొద్దకు ప్రవాహముగా వెళ్తోంది. And people will know who Jesus is through us as a family. కుటుంబ సమేతముగా మా ద్వారా ప్రజలు యేసు ఎవరో తెలుసుకోవడం జరుగుతోంది. God has given this blessing to our family, the Dinakaran family. దేవుడు దినకరణ్ గారి కుటుంబ సభ్యులుగా మా కుటుంబమునికి ఆశీర్వాదం అనుగ్రహించారు. God will do it for you. దేవుడు అలాగునే మీకును కూడా జరిగిస్తారు. And you will serve the Lord as a family. ఇంకను మీరు కుటుంబ సమేతముగా దేవునిని సేవిస్తారు. Martha, మార్తా, Mary, మరియా, Lazarus లాజరు opened their home for people to come to listen to Jesus. ప్రజలు వచ్చి యేసు మాటలు ఆలకించడానికి తమ యొక్క గృహమును వారు తెరవజేసి ఉన్నారు. Martha cooked for everyone. మార్తా అందరి కోసమై వంట చేస్తున్నారు. Mary sat with those who listened to Jesus and gave company to them. యేసు మాటలు ఆలకించుచున్న వారికి సహవాసముగా మరియ కూర్చొని ఆ మాటలు ఆలకిస్తూ ఉన్నారు. And their brother Lazarus got the miracle. వారి సోదరుడైన లాజరు అద్భుత కార్యాన్ని పొందుకున్నాడు. Because Lazarus was raised by Jesus from the dead. ఎందుకంటే లాజరు మృతి నుంచి యేసు చేత లేవనెత్తబడి ఉన్నాడు. People came from all directions, all cities to see the miracle of resurrection through Jesus. ప్రజలు అన్ని దిశల నుంచి అన్ని పట్టణాల నుంచి యేసు ద్వారా జరిగించబడిన అద్భుత కార్యమును చూచుటకు వచ్చి ఉన్నారు. Even you, as you share your testimony of what Jesus did for you through prayer, through Jesus Calls, to everyone, people will come to Jesus and God will bless you for it. మీరు కూడా మీ యొక్క ప్రార్థన ద్వారా యేసు పిలుచున్నాడు పరిచర్యల ద్వారా జరిగించబడ్డ అద్భుత కార్యములను ప్రజలందరితో కూడా పంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు చూడడానికి ప్రజలు చేస్తూ ఉంటారు. And God will honor you with resurrection in your family. దేవుడు మీ కుటుంబంలో పునరుద్ధానమును అనుగ్రహించి మీకు ఘనతను అనుగ్రహిస్తారు. Yes, every member of your family will be resurrected. అవును, మీ కుటుంబంలో ప్రతి సభ్యులు కూడా పునరుద్ధానం చెందిన వారు అవుతారు. Share your testimony. మీ సాక్ష్యాన్ని పంచుకోనండి. Here's the number that you can call to share your testimony. You can send a WhatsApp to this number. మీరు మీ యొక్క సాక్ష్యమును తెర మీద కనబడుతున్న ఈ నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా సాక్ష్యాన్ని పంచుకోనండి. Or call the prayer tower and they will help you. లేక ప్రార్థనా గోపురానికి ఫోన్ చేయండి, వారు మీకు సహాయం చేస్తారు. Let your home become a serving home. మీ ఇంటిని సేవ జరిగించు ఇంటిగా ఉండనివ్వండి. God will bless your home. దేవుడు మీ గృహాన్ని ఆశీర్వదిస్తారు. And fourthly, నాలుగవదిగా your home shall become a strongly established
home. మీ యొక్క గృహము కుటుంబము బలముగా స్థిరపరచబడినదిగా ఉంటుంది. The floods may come, వరదలు రావచ్చును, the rain may fall, వర్షము పడవచ్చును, the winds may blow, గాలులు వీయవచ్చును, and everything may slam your family. అన్నియు కూడా మీ కుటుంబం మీదకి దాడి చేసినట్టుగా కొట్టవచ్చును. But your home shall stand forever. కానీ మీ గృహము కుటుంబము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. It will never fall. అది ఎప్పటికీ పడిపోదు. ఎప్పుడు? When you listen to the word of God. మీరు దేవుని యొక్క వాక్యమును ఆలకించినప్పుడు. Even now you are listening to this word of God. ఇప్పుడు కూడా ఇటు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకిస్తున్నారు. Every morning you are listening to this message. ప్రతి ఉదయకాలం ఈ వర్తమానాలు మీరు ఆలకిస్తున్నారు. Subscribe to this channel. ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోనండి. Press notification. నోటిఫికేషన్ ని నొక్కండి. And share this message. ఈ వర్తమానాన్ని అందరితో పంచుకోండి. Like it also. అలాగే దీనిని లైక్ చేయండి. Listen to this message every day. ప్రతి రోజు ఈ వర్తమానాలు ఆలకించండి. And as you do what God leads you to do through the word of God that we give you, మేము మీకు ఇచ్చే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఏది చేయడం నడిపిస్తున్నారో దానిని మీరు జరిగించి ఉన్నప్పుడు your home will stand forever. మీ గృహము నిరంతరమునకు నిలిచి ఉంటుంది. Rain may come, వర్షములు వచ్చినను సరే, floods may come, వరదలు వచ్చినను సరే, winds may blow, గాలులు వీచినను సరే, but your family, your spirit, your life will stand with Jesus. మీ కుటుంబము, మీ ఆత్మ, మీ జీవితము యేసుతో కూడా నిలిచి ఉంటుంది. Nothing can take away your life from Jesus. ఏదియు మీ జీవితాన్ని యేసు నుంచి దూరం చేయలేవు. The Bible says in 1 Corinthians 10:4, మొదటి కొరింథీ పత్రిక 10:4లో బైబిల్ ఏమని చెప్తోందంటే, Jesus is the rock. యేసు రాతి బండ అయ్యున్నారు. You are built on the foundation of Jesus. మీరు యేసు అనే బండ మీద పునాది వేయబడి నిర్మాణం గావించబడ్డారు. And on the foundation of the prophets and apostles who bring you the word of God. దేవుని యొక్క వాక్యముని మీకు అందించే అపోస్తలులు, ప్రవక్తలు అనే పునాది మీద మీరు కట్టబడుచు ఉండి ఉన్నారు. Ephesians 2:20. ఎఫెసీ పత్రిక 2:20. Yes, my friend, your home, your life will be strongly established. అవును నా స్నేహితులారా, మీ యొక్క గృహము, కుటుంబము అత్యంత స్థిరముగా నిర్మాణం గావించబడుతుంది Through the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా. As your home is established. మీ యొక్క గృహము ఆ రీతిగా స్థిరపరచబడుతుండగా, Yes, the wife will be subject to the husband. అవును, భార్య భర్తకు విధేయురాలుగా ఉంటారు. Husband will love the wife. భర్త భార్యను ప్రేమించేవారిగా ఉంటారు. And every individual in the family కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్క వ్యక్తియు కూడా will love their own spouse వారి సొంత జీవిత భాగస్వామిని ప్రేమిస్తూ ఉంటారు. and respect each other. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. According to Ephesians 5, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 to 33. 22 నుంచి 33 వచనములు. There will be a strong unity and bond in the family. అక్కడ కుటుంబంలో అత్యంత బలమైన ఐక్యత, బంధము ఉంటుంది. And according to Ephesians 5:31, ఎఫెసీ పత్రిక 5:31 వచనం a ప్రకారం, man shall leave his father and mother పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి and be united with the wife. తన భార్యను హత్తుకొనును. And a wife will also leave her father and mother and be united with the husband. భార్యయు కూడా తన తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకొనును. Husband and wife first, భర్త భార్య మొదటి స్థానం, then only the parents come. ఆ తర్వాతే తల్లిదండ్రులు వస్తారు. Yes, first the husband and wife have to cleave to each other అవును, మొట్టమొదటిగా భార్య భర్త ఒకరిని ఒకరు అంటి పెట్టుకుని ఉండాలి. and be one flesh. ఏక శరీరముగా ఉండాలి. No other ఇక relationship. వేరే బాంధవ్యములు ఉండకూడదు. They both have to be together. వారిద్దరును కూడా ఏకమై కలిసి ఉండాలి. That's the house God builds when the word of God comes to the husband and the wife. దేవుని యొక్క వాక్యం భార్య భర్తల యొద్దకు వచ్చినప్పుడు ఇటువంటి గృహాన్ని దేవుడు నిర్మాణము గావిస్తారు. Yes, you both have to be together in one place అవును, మీరిద్దరు ఒకే స్థలములో ఏకముగా ఉండాలి. and working together on one mission. ఒకే పని మీద ఇరువురు కలిసి పని చేయాలి. Your home first. మీ కుటుంబం మొదటి స్థానం. Many wives leave their husbands and go and live with the parents and say that they are there to take care of them. అనేక మంది భార్యలు తమ భర్తల్ని లేక కుటుంబాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రుల చెంత ఉండి వారి గురించి జాగ్రత్త తీసుకోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. And they lose their family life. ఆ విధంగా కుటుంబ జీవితాన్ని కోల్పోతుంటారు. Same with the husband. భర్తలతో కూడా అంతే. They keep sending money to their family members even though he has got married. వారికి వివాహం అయినప్పటికీ సరే వారు తమ యొక్క ధనాన్ని వారి కుటుంబం కోసమే అన్నట్టుగా మాత్రమే పంపిస్తూ ఉంటారు. Whatever you do, మీరేం చేసినను సరే you should not do it without the knowledge of your spouse. మీ జీవిత భాగస్వామికి తెలియకుండా చేయకూడదు. Husband and wife should decide together what they should do for their parents, what they should do for their family members,
on agreement as they build their house. భర్త భార్య తమ గృహమును కుటుంబాన్ని నిర్మాణము చేసుకుంటూ ఉండగా వారు ఎవరికి ఏమి చేసినను సరే వారిద్దరూ ఏకీభవించి అలాగున వారి కుటుంబ సభ్యులకు చేయాలి. Only when your house is strong, as the husband and wife build it according to God's leading to them, you can be a blessing to other members of the family. దేవుడు వారికి ఇచ్చిన నడిపింపు ప్రకారం భర్త భార్య కలిసి ఆ విధంగా నిర్మాణం గావించినప్పుడే వారు ఇతర కుటుంబ సభ్యులకు దీవెనకరముగా ఉండగలుగుతారు. Only when your house is strong, as the husband and wife build it together, as led by the Holy Spirit. భర్తయు భార్యయు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి వారు తమ సొంత గృహాన్ని లేక కుటుంబ జీవితాన్ని బలముగా నిర్మాణము చేసుకొని ఉన్నప్పుడు you can be a blessing to other members of the family. మీరు కుటుంబములో ఇతర సభ్యులకు ఆశీర్వాదకరముగా ఉండెదరు. God will build your home. దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. As the husband and the wife cleave to each other, leaving others and keeping their family first. భర్త భార్య ఇతరులను విడిచి వారి కుటుంబానికి ప్రథమ స్థానం ఇచ్చి ఒకరిని ఒకరు అంటి పెట్టుకొని ఉండి ఉన్నప్పుడు Ephesians 5:31 says so. ఎఫెసీ 5:31 ఇలాగును చెప్తోంది. Then you can be a blessing to others. అప్పుడు మీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండెదరు. And finally, చివరిగా number 5, ఐదవది, your home shall be a blessed home. మీ ఇల్లు ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. Your home will be a blessing to everybody. మీ ఇల్లు అందరికీ ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. Psalm 115 and verse 12. 115వ కీర్తన 12వ వచనములో The Lord will bless your house, ప్రభు నీ ఇంటిని ఆశీర్వదించును, and you and your children will increase. మీరును మీ యొక్క పిల్లలను వృద్ధి పొందింప చేయబడెదరు. You will increase with every blessing. మీరు సకల ఆశీర్వాదములతో వృద్ధి పొందుతారు. Matthew 6:33. మత్తయి సువార్త 6:33. Seek ye first the kingdom of God and his righteousness, మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, and all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు కలుపబడును. You'll have added blessing. మీరు కలుపబడిన ఆశీర్వాదములు కలిగి ఉంటారు. And also your house gets blessed when you give and give and give. అలాగనే మీరు ఇచ్చుచు ఉండి ఉన్నప్పుడు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. Luke 6:38 says, లూకా సువార్త 6:38 ఏమని చెప్తుందంటే, when you give, God will give back to you, and men will pour into your bosom. మీరు ఇచ్చుచు ఉన్నప్పుడు మనుషులు మరలా మీకు తిరిగిస్తారు. మనుషులు మీ ఒడిలో కొలిసి పోస్తారు. Whom to give? ఎవరికి ఇవ్వాలి? Give to God's ministry first. దేవుని సేవా పరిచర్యకు మొదటిగా ఇవ్వాలి. Malachi 3:10. మలాకి 3:10. Secondly, రెండవదిగా give to God's servants దేవుని సేవకులకు మనం for ఇవ్వాలి, their personal needs. వారి వ్యక్తిగత అవసరతల కోసమై. Psalm 16:2 and 3. 16వ కీర్తన 2-3 వచనములు. Thirdly, మూడవదిగా 1 Timothy 5:8. మొదటి తిమోతి పత్రిక 5:8. Give to your relatives. మీ బంధువులకు ఇవ్వాలి. Take care of your relatives as husband and wife together. భర్త భార్యగా కలిసి మీ ఇంటి వారికి బంధువులకు మీరు ఇచ్చేవారిగా ఉండాలి. And if you don't take care of your relatives, you are worse than an infidel, having forsaken your faith. మీ సొంత ఇంటి వారికి మీ బంధువుల గురించి మీరు జాగ్రత్త తీసుకుపోయినట్లయితే మీరు అవిశ్వాసి కంటే చెడ్డవారిగా విశ్వాస త్యాగం చేసిన వారు అవుతారు. And fourthly, అలాగుననే నాలుగవది, take care of the poor. పేదల గురించి జాగ్రత్త తీసుకోవాలి. Isaiah 58:7 and 8. యెషయా 58:7-8 వచనములు. Care for the poor people. పేదల కోసమై జాగ్రత్త వహించాలి. Give to the poor. పేదలకు ఇవ్వాలి. As we serve the poor through Sisha. మనము శిక్ష ద్వారా పేదల కోసమై సేవలు అందించుచు ఉండగా And God will bless your home and keep it strong. దేవుడు మీ గృహాన్ని ఆశీర్వదించి అత్యంత బలమైనదిగా ఉంచుతారు. May God bless your home with these blessings. దేవుడు మీ గృహాన్ని ఆశీర్వాదముల చేత దీవించును గాక. And build your family. మీ కుటుంబాన్ని నిర్మాణం చేయును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Father, తండ్రి, build this home. ఈ గృహాన్ని నిర్మాణము చేయండి. Build their relation. వారి బాంధవ్యాలు నిర్మాణము చేయండి. Build their home with these 5 blessings as they give. వారి ఇస్తూ ఉండగా ఈ 5 ఆశీర్వాదముల చేత వారి కుటుంబాలను మీరు దీవించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. And now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus Calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music,
అక్కడ సంగీతం ఉంటోంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives for God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్థులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.